this is Akshita. I am teaching class 10 biology, chapter 8 heredity from parent to progeny. So when we observe our world and its myriad forms of life, we are struck by two seemingly opposite observations: the fantastic variety of life and the similarity between them. As we shall see, we would need to understand these two characteristics of life in order to understand how life evolves. When we say that something evolves, we mean not only that it changes, but also there is also some component of direction in that change. సో ఎప్పుడైతే మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం చూస్తామో అందులో ఉన్నటువంటి మైరెడ్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్స్, సో వీటన్నిటిని మనం రెండు రకాలుగా చూస్తాం అన్నమాట. ఒకటి వచ్చేసి ఆపోజిట్ అబ్జర్వేషన్స్లో చూస్తాం అండ్ నెక్స్ట్ సిమిలారిటీస్ ఉంటాయి. సరే, ఈ అబ్జర్వేషన్స్ ఎక్కడ అంటే వెరైటీ ఆఫ్ లైఫ్ అన్నమాట. సరే, ఇప్పుడు మనకు లైఫ్ గురించి టూ క్యారెక్టరిస్టిక్స్ అర్థం కావాలి. ఏంటి అంటే మన లైఫ్ ఎలా డెవలప్ అవుతుంది. ఎవాల్వ్స్ మీన్స్ డెవలప్ గ్రాడ్యువల్లీ అనమాట. సో మన లైఫ్ ఏ విధంగా ఎవాల్వ్ అవుతుంది, ఏ విధంగా డెవలప్ అవుతుందో చూడాలి. సరే, ఎప్పుడైతే డెవలప్ అవుతుంది అంటే అది కేవలం చేంజెస్ వల్ల మాత్రమే కాకుండా ఆ చేంజ్లో ఎటువంటి డైరెక్షన్ ఉంటుంది, సో అందులో సమ్ కాంపోనెంట్ ఆఫ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటాయో కూడా మనం చూసుకోవాలి. But how does evolution takes place? Does it occur in a slow and steady manner or in quick jumps? Is it just about change and producing something new and different? ఇప్పుడు మనం ఎవల్యూషన్ అంటున్నాం. సో ఎవల్యూషన్ వచ్చేసి స్లో అండ్ స్టడీగా అక్కర్ అవుతుందా లేదా క్విక్గా అక్కర్ అవుతుందా, అండ్ నెక్స్ట్ దాంట్లో ఉన్నటువంటి చేంజెస్ ఏ విధంగా ఉంటాయి అంటే ఆ చేంజెస్లో వచ్చేటువంటి న్యూ ఏమన్నా ఉన్నాయా లేదా డిఫరెన్స్ ఏమన్నా ఉన్నాయా, ఈ విధంగా ఎవల్యూషన్ అనేది ఉంటుంది అని చెప్పి మనకు అడుగుతున్నారు. In the chapter on reproduction, we had studied that reproductive processes usually give rise to individuals that have some new characters in spite of the similarity that they share with their parents. Often such new characters give rise to observable changes in life forms. సో మనం రీప్రొడక్షన్ అటువంటి చాప్టర్లో ఆల్రెడీ చదువుకున్నాం. అంటే రీప్రొడక్టివ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతాయి, అంటే ఈ ప్రాసెస్ వల్ల న్యూ క్యారెక్టర్స్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతున్నాయి, అలాగే వాటి యొక్క సిమిలారిటీస్ అంటే పేరెంట్స్ టు చైల్డ్ సిమిలారిటీస్ ఏ విధంగా ఉంటాయి, అలాగే పేరెంట్ టు చైల్డ్ న్యూ సిమిలారిటీస్ కాకుండా అంటే సిమిలారిటీస్ ఏ విధంగా ఉంటాయి, అండ్ నెక్స్ట్ న్యూ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంటుంది, అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ న్యూగా ఏమైనా ఉన్నాయా, ఈ విధంగా మనం దీంట్లో అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. హౌ ఆర్ న్యూ క్యారెక్టర్స్ ప్రొడ్యూస్డ్? ఆర్ దే ఇన్హెరిటెడ్? డూ దే హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్? ఇన్ దిస్ చాప్టర్ వీ షల్ ట్రై టు ఎక్స్ప్లోర్ సెవరల్ సచ్ క్వశ్చన్స్. సో న్యూ క్యారెక్టర్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక విత్తనం వేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ విత్తనం వేస్తే మనకి యాపిల్ చెట్టునే రావాలి. అలాగే ఇక్కడ మన ఫ్యామిలీ నుంచి మనకు వచ్చేటువంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవి కొత్తగా ఏ విధంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫాదర్ నుంచి తన యొక్క సన్కు ఫాదర్ క్యారెక్టర్స్ రావాలి, కానీ వేరే వాళ్ళ క్యారెక్టర్స్ ఏ విధంగా వస్తాయి, దీంట్లో రీజన్స్ ఏ విధంగా ఉంటాయని అడుగుతున్నారు. సో ఇక్కడ న్యూ క్యారెక్టర్స్ అనేవి ఏమైనా వచ్చినట్టయితే అది ఇన్హెరిటెడ్ అవుతుందా అంటే ఇన్హెరిడిటీ అవుతుందా, అలాగే ఈ ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్లో ఎటువంటి పాత్ర కలిగి ఉండొచ్చు. సో ఇటువంటి క్వశ్చన్స్కి మొత్తం మనం ఈ చాప్టర్లో తెలుసుకోబోతున్నాం అన్నమాట ఆన్సర్స్. న్యూ క్యారెక్టర్స్ అండ్ వేరియేషన్స్. థింక్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ. వాట్ సిమిలారిటీస్ డూ యూ షేర్ విత్ యువర్ ఫాదర్ అండ్ యువర్ మదర్? సో ఇప్పుడు మనం న్యూ క్యారెక్టర్స్ అండ్ వాటిలో ఉన్నటువంటి వేరియేషన్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫ్యామిలీ గురించి ఆలోచించినట్టయితే మీ ఫాదర్ అండ్ మదర్తో పాటు మీకు ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, మీ నోస్ అండ్ సమ్టైమ్స్ యువర్ ఐస్, ఇయర్స్, లైక్ దట్. సో కొన్ని సిమిలారిటీస్ ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ మన ఫేస్ యొక్క ఏమంటారు సిమిలారిటీస్ సేమ్ ఉంటాయి, సేమ్ ఫేసెస్ కలిగి ఉంటారు అలా అన్నమాట. And next, draw a table to represent the similarities of some characters like color of eye
కార్నియా, కలర్ ఆఫ్ ఎయిర్, షేప్ ఆఫ్ నోస్, షేప్ ఆఫ్ ఫేస్, టైప్ ఆఫ్ ఇయర్ లోబ్, అటాచ్డ్ ఆర్ ఫ్రీ, అండ్ ఇన్నర్ థంబ్ మార్కింగ్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ మనకు ఒక టేబుల్ని రిప్రజెంట్ చేయమంటున్నారు. టేబుల్లో రిప్రజెంట్ చేయమంటున్నారు ఏంటి అంటే మీ పేరెంట్స్తో మీకేమైనా సిమిలారిటీస్ లైక్ మీ హెయిర్ కలర్ కావచ్చు, లేదా మీ నోస్ షేప్ కావచ్చు, అండ్ నెక్స్ట్ మీ స్కిన్ కలర్ కావచ్చు, లేదా స్కిన్ కలర్ అందరికీ సిమిలర్గానే ఉంటుంది, బట్ స్కిన్ కలర్ మాత్రం దీన్ని తీసుకోకూడదు. బట్ ఐ యొక్క కార్నియా ఉంటుంది కదా, దాన్ని కలర్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫేస్ షేప్ ఓవెల్ షేప్లో ఉంటుందా, రౌండ్ షేప్లో ఉంటుందా, అండ్ నెక్స్ట్ ఇయర్ లోబ్ మన చెవి వచ్చేసి అటాచ్డ్గా ఉంటుందా లేదా ఫ్రీగా ఉంటుందా, అండ్ నెక్స్ట్ మనకు థంబ్ ఉంటుంది కదా, బొటన వేలు యొక్క మార్కింగ్స్ ఉంటాయి కదా, అవి ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా మనం సిమిలారిటీస్ ఏమైనా ఉంటే ఒక టేబుల్ని రిప్రజెంట్ చేయాలి. రైట్ యువర్ క్యారెక్టర్స్ దట్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఇన్ 2 separate అదర్ కాలమ్స్. సో మీ క్యారెక్టర్స్, మీ పేరెంట్స్ యొక్క క్యారెక్టర్స్ ఈ విధంగా కాలమ్స్ సపరేట్ చేసుకొని రాయాలన్నమాట. హౌ మెనీ సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ డూ యూ ఫైండ్ అమాంగ్ యూ అండ్ యువర్ పేరెంట్స్. సో ఇది ప్రతి ఒక్క చైల్డ్కి ఉండాలని గ్యారంటీ లేదు, అంటే 100% ఉండాలని అయితే లేదు. సమ్ మెంబర్స్ వాళ్ళ మేనత్త అంటుంటారు, మేనత్త పోలికలు కలిగి ఉంటారు, లేదా వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్, అండ్ నెక్స్ట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదరు. సో ఈ విధంగా వాళ్ళ యొక్క సిమిలారిటీస్ క్యారెక్టరిస్టిక్స్ సిమిలర్గా ఉండొచ్చు, కానీ వాళ్ళ పేరెంట్స్తో ఖచ్చితంగా ఉండాలని అయితే ఉండదు. ఈస్ దేర్ ఎనీ క్యారెక్టర్ ఇన్ యూ దట్ ఈస్ నీదర్ లైక్ యువర్ ఫాదర్ ఆర్ నార్ లైక్ యువర్ మదర్. అంటే మీ నాన్నకు మీ అమ్మకు ఎటువంటి క్యారెక్టర్ సెట్ కాకున్నటువంటి క్యారెక్టర్ నీలో ఏమన్నా ఉందా. క్యారెక్టర్ మీన్స్ ఇక్కడ సమ్ సిమ్టమ్స్, లక్షణాలు. అండ్ వేర్ డూ యూ థింక్ యూ గాట్ సచ్ ఎ క్యారెక్టర్ ఫ్రమ్. సో మీకు ఇప్పుడు మీకున్న ఫర్ ఎగ్జాంపుల్ మీ మదర్కు మీకు ఒకే నోస్ ఉందనుకోండి, అంటే షేప్ ఆఫ్ ద నోస్ ఒకేలా ఉందనుకోండి, అంటే మీ మదర్కు ఉన్నటువంటి షేప్ ఆఫ్ ద నోస్ మీకు ఎలా వచ్చింది అంటే ఆ క్యారెక్టర్ మీకు ఏ విధంగా మీ లైఫ్లోకి అక్కరయ్యింది. సరే చూద్దాం. లెట్ us డూ యాన్ యాక్టివిటీ టు ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ దిస్. సరే ఇలాంటివి మనం ఇంకా ఎక్కువగా తెలుసుకుందాం. ఫస్ట్ మనం యాక్టివిటీ 1 చూద్దాం. Compare your traits with the traits of your parents and grandparents by drawing a table as given below in your notebook. సో ఇప్పుడు మన యొక్క ట్రేడ్స్ని అలాగే మీ పేరెంట్స్ లేదా గ్రాండ్ పేరెంట్స్ యొక్క ట్రేడ్స్ని ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కొన్ని క్యారెక్టర్స్ చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, ఆ క్యారెక్టర్స్. అండ్ నెక్స్ట్ ఇన్ మీ, అండ్ నెక్స్ట్ ఇన్ మై మదర్ ఆర్ ఫాదర్, లేదా ఇన్ మై గ్రాండ్ మా ఆర్ గ్రాండ్ పా. సో వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్ సిమిలర్గా ఉంటే మనం ఇలా టిక్ మార్క్ వేసో లేదా సమ్ ఐడెంటిఫైగా పెట్టేయాలన్నమాట. సో ఆ విధంగా టేబుల్ని అయితే కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈజ్ దేర్ ఎనీ క్యారెక్టర్ ఇన్ యూ సిమిలర్ టు దట్ ఆఫ్ యువర్ మదర్ యాజ్ వెల్ యాజ్ యువర్ గ్రాండ్ మా. సరే ఇప్పుడు మీలో ఉన్నటువంటి ఏదైనా క్యారెక్టరు మీ మదర్ కావచ్చు, మీ మదర్తో పాటు మీ గ్రాండ్ మాకు కూడా ఉండాలి. ఆ క్యారెక్టర్ అనేది అంటే మీ ముగ్గురికి సేమ్ ఉండాలన్నమాట, మీకు, మీ మదర్కు, అలాగే అలాగే గ్రాండ్ మదర్కు. ఈజ్ దేర్ ఎనీ క్యారెక్టర్ ఇన్ యూ సిమిలర్ ఓన్లీ టు దట్ ఆఫ్ యువర్ గ్రాండ్ మా. సో ఇక్కడ మీకున్నటువంటి క్యారెక్టర్ వచ్చేసి మీ గ్రాండ్ మాకు మీకు సిమిలర్గా ఉండాలి, కానీ మిగతా వాళ్ళతో అయితే రిలేటెడ్ ఉండకూడదు. How do you think these characters may have been inherited by you from grandma? సో ఇక్కడ మీ మదర్కు ఆ క్యారెక్టర్ లేదు, కానీ మీ గ్రాండ్ మాకు నీకుంది. సో మీ గ్రాండ్ మా నుంచి నీకు ఏ విధంగా వచ్చింది, ఆ క్యారెక్టర్ నీకు ఎలా వచ్చింది, అదే క్వశ్చన్ అనమాట. ఈజ్ దేర్ ఎనీ క్యారెక్టర్ దట్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ గ్రాండ్ మా బట్ ప్రెజెంట్ ఇన్ యువర్ మదర్ అండ్ యూ. మీ గ్రాండ్ మాలో ఎటువంటి క్యారెక్టర్స్ ఉండవు, బట్ మీ మదర్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ మీలో ఉంటాయి. సో ఇవి ఏవేవి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ షేప్ తీసుకోండి, మీ మదర్కు మీకు రౌండ్ ఫేస్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ గ్రాండ్ మదర్కి ఏమో ఓవెల్ షేప్ తీసుకున్నారనుకోండి. సో ఆ క్యారెక్టర్ కూడా మీకు మదర్కు మీకు సిమిలర్గా వస్తుంది, గ్రాండ్ మాకు డిఫరెంట్ వస్తుంది. సో ఏ విధంగా ఉన్నాయా. అండ్ నెక్స్ట్ థింక్ వేర్ ఫ్రమ్ యువర్ మదర్ గాట్ దట్ క్యారెక్టర్.
ఇప్పుడు మీకు రౌండ్ ఫేస్ ఉందనుకోండి, మీ మదర్కు రౌండ్ ఫేస్ ఉందనుకోండి, కానీ మీ గ్రాండ్ మదర్కు ఓవెల్ ఫేస్ అని చెప్పుకున్నాం ఇందాక. మరి మీ మదర్కు రౌండ్ ఫేస్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాండ్ పాకి ఏమన్నా రౌండ్ ఫేస్ ఉండొచ్చేమో, లేదా మీ మదర్ యొక్క మేనత్తకు ఏమన్నా రౌండ్ ఫేస్ ఉండొచ్చేమో. సో ఈ విధంగా అన్నమాట. అండ్ యాక్టివిటీ 2, అబ్జర్వ్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నోట్ దేర్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్, ఫిల్ ఇన్ యువర్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ యొక్క అబ్జర్వ్ని నోట్ చేయాలన్నమాట. అలాగే వాటి యొక్క క్యారెక్టర్స్ని, అంటే మీ ఫ్రెండ్స్ యొక్క క్యారెక్టర్స్ని నోట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క క్యారెక్టర్స్ని కూడా అందులో రాసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు టేబుల్ 2లో ఇచ్చారు నేమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఏంటి, అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క కలర్ ఏ విధంగా, స్కిన్ కలర్ ఏ విధంగా ఉంటుంది, ఇయర్ లోబ్స్ ఉంటాయి కదా, ఫ్రీగా ఉంటాయా, అటాచ్డ్ అయి ఉంటాయా, అండ్ నెక్స్ట్ ఈ థంబ్ యొక్క మార్కింగ్స్ ఉంటాయి కదా, ఇన్నర్ మార్కింగ్స్, అండ్ నెక్స్ట్ ఫోర్ హెడ్ యొక్క లెంగ్త్ ఏ విధంగా, కొంతమందికి ఫోర్ హెడ్ అనేది చాలా బ్రాడ్గా లెంగ్త్గా ఉంటుంది, అండ్ నెక్స్ట్ కార్నియా బ్లాక్ అండ్ బ్రౌన్ ఈ విధంగా ఉంటాయి, అండ్ నెక్స్ట్ ఇంకా ఎనీ అదర్ ఫీచర్స్ ఏమైనా నోస్, షేప్ ఆఫ్ ద నోస్ అండ్ ద షేప్ ఆఫ్ ద ఫేస్, ఈ విధంగా అన్నీ మనం ఈ టేబుల్లో ఫిలప్ చేయాలి. అగైన్ మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. కంపేర్ యువర్ క్యారెక్టర్స్ టు దట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ యువర్ ఫ్రెండ్. హౌ మెనీ క్యారెక్టర్స్ డిడ్ యూ ఫైండ్ వర్ సిమిలర్ అమాంగ్ యూ అండ్ యువర్ ఫ్రెండ్. సరే, ఇప్పుడు మీ యొక్క క్యారెక్టర్స్ని మీ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకోవాలన్నమాట. అంటే మీ ఫ్రెండ్స్లో ఏ విధంగా ఉన్నాయి, మీలో ఏ విధంగా ఉన్నాయి, ఏమైనా సిమిలర్గా ఉన్నాయా అండ్ వేరియేషన్స్ ఏ విధంగా ఉన్నాయని ఒకసారి మనం కంపేర్ చేసుకోవాలి. డూ యూ షేర్ మోర్ సిమిలర్ క్యారెక్టర్స్ విత్ యువర్ పేరెంట్స్ ఆర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ క్యారెక్టర్స్తో సిమిలర్గా ఉండడానికి ఛాన్సెస్ వచ్చేసి మీ పేరెంట్స్కి ఉంటాయి, ఫ్రెండ్స్కి ఉంటాయా అంటే నో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపేర్ చేసుకొని చూసినట్టయితే పేరెంట్స్తోనే మీకు క్యారెక్టరిస్టిక్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి పేరెంట్స్తో. డూ యూ థింక్ దట్ యువర్ డిఫరెన్సెస్ ఫ్రమ్ పేరెంట్స్ ఆర్ సేమ్ యాజ్ డిఫరెన్సెస్ ఫ్రమ్ ఫ్రెండ్స్. వై నాట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని ఇట్లా కంపేర్ చేసుకున్నట్టయితే డిఫరెన్సెస్ వచ్చేసి పేరెంట్స్ నుంచి మనం డిఫరెన్సెస్ తీసుకుంటే సేమ్గా ఉంటాయి, అంటే ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకొని చూసినప్పుడు. ఎందుకు అంటే మన బర్త్ వచ్చేసి మన పేరెంట్స్ నుంచి వచ్చి ఉంటుంది. సో అక్కడ నుంచి మన క్యారెక్టర్స్ అనేవి మనకు ఏమంటారు, మనకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇన్హెరిటెన్స్ అంటే ఇదే ఇన్హెరిటెన్స్ అంటే మన పేరెంట్స్ నుంచి మనకు నుంచి మన పిల్లలకి ఈ విధంగా అనమాట. హెరిడిటీ అంటే అదే వస్తుంది, బట్ ఇన్హెరిటెన్స్ అంటే అదొక వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఫిగర్ 1 చూడండి, వేరియేషన్స్ ఇన్ ఆర్గన్స్. ఇక్కడ ఫస్ట్లో మనం ఐస్ షేప్ చూడొచ్చు, అండ్ నెక్స్ట్ కార్నియా ఉంటుంది కదా, ఆ కార్నియా యొక్క కలర్ కూడా చూడొచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్స్ చూడండి, మన యొక్క ఇయర్ లోబ్ ఉంటుంది కదా, ఐ విల్ షో యూ. ఇది ఇయర్ లోబ్ అనమాట. ఇది అటాచ్డ్ అయి ఉందా, ఫ్రీగా ఉందా, అండ్ నెక్స్ట్ వీటి యొక్క షేప్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ టోటల్ షేప్స్ ఏ విధంగా ఉన్నాయి, లైక్ దిస్ అనమాట. And differences in characters within very closely related groups of organisms are referred to as variations. Often a new character in a group may lead to variations that are also inherited. Yes, ఇక్కడ మన క్యారెక్టర్స్లో ఏమన్నా డిఫరెన్సెస్ అనేవి సమ్ రిలేటెడ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్తో క్లోజ్గా ఉన్నట్టయితే అవి మనం వేరియేషన్స్గా తీసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ క్యారెక్టర్ అనేది గ్రూప్లో ఉందనుకోండి, అది నెక్స్ట్ వేరియేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఈజ్ వేరియేషన్ ఆల్ అబౌట్ అపారెంట్ డిఫరెన్సెస్. అంటే వేరియేషన్స్ వచ్చేసి మనకు కనిపించేటువంటి దాంట్లో డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటాయా, అంటే కేవలం మనకు క్యారెక్టరిస్టిక్స్గానే కనిపిస్తాయా, లేదా ఇంకా ఇన్ అపియరెన్స్ కూడా ఏమన్నా ఉంటాయా. ఈజ్ ఇట్ అబౌట్ సమ్ is it about some subtle differences as well that we most often overlook. Remember, looking for two similar neem or dupe grass plants in the chapter on diversity and classification in class 9. సరే, ఇప్పుడు మనం ఈ మొత్తం డిఫరెన్సెస్ అన్నీ కూడా ఒకసారి ఓవర్లుక్ చేసుకున్నట్టయితే మనకు క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సరే,
ఇంకా మనకు అర్థం కావాలి కాబట్టి నెక్స్ట్ యాక్టివిటీ 3లోకి చూద్దాం. యాక్టివిటీ 3, observe seeds in a pea or bean pod. You may observe several pods to arrive at a generalization. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు సీడ్స్ చూస్తూ ఉంటాం. అంటే పీస్లో బఠానీ గింజల్లో కావచ్చు, లేదా బీన్స్ గింజలో కావచ్చు. దాంట్లో చూసినట్టయితే మనకు సెవరల్ పాడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. కెన్ యూ ఫైండ్ 2 సిమిలర్ సీడ్స్ ఆర్ దేర్? ఇప్పుడు మనం సిమిలర్గా ఉన్నటువంటి సీడ్స్ని చూస్తామా అంటే నో. సమ్ గ్రీన్స్ ఉంటాయి, సమ్ ఎల్లోస్ ఉంటాయి పీస్లో వచ్చేసి, అండ్ నెక్స్ట్ బీన్స్లో వచ్చేసి కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. వాట్ మేక్స్ దెమ్ వ్యారీ? సో ఇవన్నీ వెరైటీగా రావడానికి ఏం కారణమై ఉంటుంది? హింట్, యు నో దట్ సీడ్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఓవిల్స్. అంటే ఈ సీడ్స్ ఏ విధంగా వస్తాయి? ఫ్లవర్లో ఉండేటువంటి ఓవెల్స్ ద్వారానే కదా. ఫ్లవర్ కొన్ని వాటికి డైరెక్ట్ ఫ్లవర్స్ వస్తాయి, కొన్ని వాటికి ఫ్లవర్స్ రావు. కాబట్టి ఈ సీడ్స్ అన్నీ కూడా మనకు ఓవెల్స్ నుంచి వస్తాయి. వై వేరియేషన్స్ ఆర్ ఇంపార్టెంట్? హౌ ఆర్ వేరియేషన్స్ యూస్ఫుల్ ఫర్ అన్ ఆర్గనిజం ఆర్ ఎ పాపులేషన్? ఇప్పుడు మనం ఇన్ని వేరియేషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇది అవసరమా అంటే ఎస్, అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ యూస్ఫుల్. సరే, అంటే ఒక ఆర్గనిజంకి కావచ్చు లేదా పాపులేషన్కి కావచ్చు వేరియేషన్స్ అనేవి ఏ విధంగా మనకి యూస్ఫుల్ చూద్దాం. ఓవర్ సెంచురీస్ వేరియేషన్స్ అండ్ దేర్ రోల్ ఇన్ నేచర్ హ్యావ్ బీన్ స్టడీడ్ బై న్యాచురలిస్ట్. During early 19th century, a lot of work was done by several scientists. Some of these studies will help us to understand how variations occur and are transferred from one generation to the next. We shall study a detailed account of experimental evidences provided by Mendel in the early 19th century, who is known as the father of genetics. So, కొన్ని శతాబ్దాలుగా ఈ వేరియేషన్స్ వాటి యొక్క పాత్ర అంటే నేచర్లో ఉన్నటువంటి వాటి యొక్క రోల్స్ న్యాచురలిస్ట్ ఉంటారు కదా, వీళ్ళ ద్వారా స్టడీ అవుతూనే ఉన్నాయన్నమాట. అలాగే 19th సెంచురీలో చాలా వరకు సైంటిస్ట్ వాళ్ళు వర్క్ చేయడం జరిగింది ఈ టాపిక్ మీద, అంటే ఈ కాన్సెప్ట్ మీద. సో వీళ్ళలో కొన్ని స్టడీస్ ఏం చెప్పాయంటే వేరియేషన్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, అవి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతాయని చెప్పి వీళ్ళ యొక్క స్టడీస్ హెల్ప్ అవుతాయి అన్నమాట. సరే, ఇప్పుడు మనం ఇంకా డీటెయిల్గా చూడాలి అనుకుంటే మెండెల్ అనేటువంటి సైంటిస్టు, ఇతను ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ అన్నమాట. ఇతని యొక్క ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్లో మనకు క్లారిఫికేషన్స్ వచ్చాయి. In 1857, Gregor Johann Mendel started working on the problem of how variations were passed from one generation to the other. So 1857లో గ్రెగర్ జోహన్ మెండెల్ అనేటువంటి సైంటిస్ట్ వచ్చేసి ఈ వేరియేషన్స్ అనేవి ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి ఏ విధంగా వస్తాయని చెప్పి తను ఈ టాపిక్ మీద వర్క్ చేయడం జరిగిందనమాట. మెండెల్ డిడ్ not to do his experimental work either in a university or a laboratory, and తను ఈ ఎక్స్పెరిమెంటల్ వర్క్ మొత్తం ల్యాబొరేటరీలో చేయలేదు అండ్ యూనివర్సిటీలో చేయలేదన్నమాట. యాజ్ హీ వాజ్ మాంక్ ఇన్ ఏ మొనస్టరీ, హీ సింప్లీ డిడ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ద మొనస్టరీ గార్డెన్. సో ఇతను మాంక్ అనమాట మొనస్టరీలో, కాబట్టి తన యొక్క గార్డెన్లో ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయడం జరిగింది. హీ వర్క్డ్ ఫర్ ఓవర్ 7 years, ఆఫ్టర్ విచ్ హీ ప్రెజెంటెడ్ ద కన్క్లూజన్స్ ఫ్రమ్ హిస్ ఎక్స్పెరిమెంటల్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డీటెయిల్డ్ రీసెర్చ్ పేపర్. సో 7 yearsగా తన వర్క్ని చేస్తూ వచ్చాడనమాట. ఎప్పుడైతే ఈ ఎక్స్పెరిమెంటల్ డేటా అనేది మనకు డీటెయిల్గా కన్క్లూషన్కి ఇవ్వగలిగినాడో అప్పుడనమాట. Mendel made many careful observations of plants and found that pea plants would be most suitable to carry on further experimentation. సో మెండెల్ వచ్చేసి తన యొక్క ప్లాంట్స్ ఉంటాయి కదా, వాటిని కావచ్చు లేదా వాటి నుంచి వచ్చేటువంటి పీ ప్లాంట్స్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూసినట్టయితే కొన్ని ఎక్స్పెరిమెంటేషన్స్ అనేవి తనను ముందుకు తీసుకొని వెళ్ళాయి అన్నమాట. Then he planned and designed the experiments to find out the answers to questions that came to his mind. సో తన యొక్క ప్లాన్ని అలాగే ఎక్స్పెరిమెంట్ యొక్క డిజైన్ని తనే ప్లాన్ చేసుకున్నాడు అనమాట. అంటే
తన మైండ్లో రైజ్ అయినటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్ ఏ విధంగా చేయాలి అని చెప్పి ఒక ప్లాన్ వేసుకోవడం జరిగింది. ఈ హ్యాడ్ వర్క్డ్ ఆన్ నియర్లీ 10,000 pea plants of 34 different varieties. సో 34 డిఫరెంట్ వెరైటీస్లో 10,000 pea plants ఉంటాయి కదా, ఈ విధంగా వీటి మీద వర్క్ చేశాడనమాట. అబ్జర్వింగ్ pea plants carefully, Mandel noted that they differ from one another in many ways. For example, plants were tall or dwarf, seed shape round or wrinkled, seed color yellow or green. Thus, Mandel has chosen 7 pairs of contrasting characters for his study as shown in the table 2. సో ఇక్కడ మనకు పీ ప్లాంట్స్లో చూసినట్టయితే, బఠానీ గింజ మొక్కల్లో చూసినట్టయితే మ్యాండల్ వచ్చేసి ఒక్కొక్క దానికి ఏ విధంగా డిఫరెన్స్ ఉన్నాయో నోటెడ్ చేసుకోవడం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెట్లు ఏమో టాల్గా ఉంటాయి, కొన్ని డ్రాఫ్ట్ అంటే కిందకు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వాటి యొక్క సీడ్ యొక్క షేప్ రౌండ్గానే ఉండొచ్చు లేదా రింకిల్డ్ రావచ్చు. అండ్ నెక్స్ట్ ఆ సీడ్ యొక్క కవర్ ఎల్లో కలర్ అయినా ఉండొచ్చు లేదా గ్రీన్ కలర్ అయినా ఉండొచ్చు. ఈ విధంగా తను 7 pairs ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ని డివైడ్ చేసుకొని టేబుల్ 2లో ఇచ్చాడనమాట. And next, the difference in the form of the ripe seeds, these are either round or deeply wrinkled. సరే, ఇక్కడ మనకు రైప్ అయినటువంటి సీడ్స్ వచ్చేసి వాటిలో డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి. ఒకటి అవి ఐదర్ రౌండ్గా అయినా ఉండొచ్చు లేదా డీప్గా రింకిల్డ్ అయినా ఉండొచ్చు. The difference in the color of the seed albumen, the albumen of the ripe seeds is either pale yellow, bright yellow and orange colored, or it possesses a more or less intense green tint. This difference of color is easily seen in the seeds as their coats are transparent. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎండోస్పర్మ్ అంటే సీడ్ యొక్క ఆల్బుమెన్ ఉంటుంది కదా, దాని యొక్క కలర్లో డిఫరెన్స్ చూడొచ్చు. అలాగే రైప్ అయినటువంటి సీడ్స్ యొక్క ఆల్బుమెన్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి పేల్ ఎల్లో అయినా ఉండొచ్చు లేదా బ్రైట్ ఎల్లో ఉండొచ్చు లేదా ఆరెంజ్ కలర్ ఉండొచ్చు. లేదా వాటిలో వచ్చేసి ఇంటెన్స్ గ్రీన్ టింట్ అయినా ఎక్కువ కలిగి ఉండొచ్చు, తక్కువ కలిగి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం కలర్ యొక్క డిఫరెన్స్ చూసినట్టయితే సీడ్స్లో అంటే వాటి యొక్క కోడ్స్ కూడా మనకు ట్రాన్స్పరెంట్ కనిపిస్తూ ఉంటాయి. మనకు బఠానీ పొర మీద ఒక లేయర్ అనేది ట్రాన్స్పరెంట్ లేయర్ ఉంటుంది. సో ఉడకబెట్టినప్పుడు మీరు ఆ లేయర్ని చాలా సార్లు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. The difference in the color of the seed coat, this is either white with the character of white flowers are constantly correlated, or it is gray brown, leather brown with or without violet spotting. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు సీడ్ కోట్ ఉంటుంది కదా, ఆ సీడ్ కోట్ యొక్క కలర్లో కూడా డిఫరెన్స్ ఉండొచ్చు. వైట్ ఉండొచ్చు, లేదంటే ఆ వైట్ ఫ్లవర్స్తో పాటు దాని యొక్క క్యారెక్టర్ అనేది కోరిలేటెడ్ అయి ఉండొచ్చు. లేదా గ్రే ఉండొచ్చు, కొన్నిసార్లు గ్రే బ్రౌన్ ఉండొచ్చు, లెదర్ బ్రౌన్ ఉండొచ్చు, లేదా వైలెట్ స్పాటింగ్ ఉండొచ్చు, లేదా వైలెట్ స్పాట్ లేకుండా ఉండొచ్చు. The difference in the form of ripe pods, these are either simply inflated, not constricted in places, or they are deeply constricted between the seeds and more or less wrinkled. సో ఇప్పుడు మనం రైప్ అయినటువంటి పాడ్స్ ఉంటాయి కదా, రైప్ పాడ్స్ ఉంటాయి కదా, వాటి యొక్క డిఫరెన్స్ అన్నమాట. అంటే అవి ఐదర్ ఇన్ఫ్లాట్గా ఉండొచ్చు లేదా కన్స్ట్రిక్ట్ అయ్యిండైనా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ సమ్టైమ్స్ డీప్గా కన్స్ట్రిక్ట్ అయి ఉండొచ్చు లేదా లెస్ రింకల్డ్ అయి ఉండొచ్చు. అంటే వాటి యొక్క రైప్ పాడ్స్ కూడా ఈ విధంగా ఉంటాయి అన్నమాట. The difference in the color of unripe pods, they are either light to dark green or vividly yellow. సో అన్రైప్ పాడ్స్ ఉంటాయి కదా, ఈ అన్రైప్ పాడ్స్ వచ్చేసి వీటి యొక్క కలర్లో డిఫరెన్స్ వచ్చేసి లైట్ టు డార్క్ గ్రీన్ ఉండొచ్చు లేదా ఎల్లో కలిగి ఉండొచ్చు. The difference in the position of the flowers, they are either axial, that is distributed along the main stem, or they are terminal, that is bunched at the tip of the stem. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ యొక్క పొజిషన్లో డిఫరెన్స్ అన్నమాట. అంటే యాక్సియల్గానే ఉండొచ్చు లేదా మెయిన్ స్టెమ్కు డిస్ట్రిబ్యూట్ అయినా ఉండొచ్చు లేదా టర్మినల్ అంటే చివర వస్తాయి కదా, ఆ చివరైనా ఉండొచ్చు అనమాట. లేదా ఈ స్టెమ్ యొక్క టిప్ ఉంటుంది కదా, అక్కడ కూడా ఉండొచ్చు. The difference in the length of the stem,
The length of the stem is varied in some forms in experiments with this character. In order to discriminate with certainty, the long axis of 6 to 7 feet was always crossed with the short one of 3/4 to 1.5 feet, popularly called the tall and dwarf varieties. సో ఈ స్టెమ్ యొక్క లెంగ్త్ బేస్ చేసుకొని కూడా మనం దాంట్లో వెరైటీస్ చూడొచ్చు అనమాట. అంటే ఈ స్టెమ్ యొక్క లెంగ్త్ వచ్చేసి సమ్ టైమ్స్ డిఫరెన్స్ ఉంటాయి. అంటే ఎక్స్పెరిమెంట్లో తేలింది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం డిస్క్రిమినెంట్గా వెళ్తామో, ఈ యాక్సిస్ ఉంటుంది కదా, లాంగ్ యాక్సిస్ మిడిల్ది, దాని యొక్క ఫీట్ అంటే దాని యొక్క లెంగ్త్ వచ్చేసి 6 to 7 feet ఉంటుంది. సమ్టైమ్స్ ఉండొచ్చు 6 to 7 feet మధ్యలో ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్రాస్డ్ ఉంటుంది కదా, దాంట్లో 3.5 to 1.5 feet వరకు ఉండొచ్చు అనమాట. సో వీటినే మనం పాపులర్గా ఏం పిలుస్తామంటే టాల్ వెరైటీస్ లేదా డార్ఫ్ వెరైటీస్ అంటూ ఉంటాం. సో ఇక్కడ మనకు టేబుల్ 3 ఇచ్చారు చూడండి. ద రిజల్ట్స్ ఆఫ్ మెండల్స్ F1 crosses for 7 characters in పీ ప్లాంట్స్. ఈ పీ ప్లాంట్లో 7 క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని F1 క్రాసెస్గా దాని యొక్క రిజల్ట్ అనమాట, మెండెలివ్స్ F1 క్రాసెస్. ఇక్కడ మనకు క్యారెక్టర్స్ ఇచ్చారు, ఫ్లవర్ కలరు, ఫ్లవర్ పొజిషన్, సీడ్ కలరు, సీడ్ షేపు, అండ్ నెక్స్ట్ పాడ్ షేపు, పాడ్ కలరు, అండ్ నెక్స్ట్ స్టెమ్ లెంగ్త్, ఈ విధంగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ డామినెంట్ ట్రేట్ ఏ విధంగా ఉంది, రెసెసివ్ ట్రేట్ ఏ విధంగా ఉంది, అండ్ F2 జనరేషన్ ఏంటి, డామినెంట్ వచ్చేసి రెసెసివ్నా ఏంటి, అండ్ అంటే డామినెంట్ ఎంత రేషియోలో ఉంది, రెసెసివ్ ఎంత రేషియోలో ఉంది, అండ్ నెక్స్ట్ టోటల్ రేషియో మనకి ఇచ్చారు, దాని యొక్క రేషియో. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ కలర్ తీసుకున్నాం అనుకోండి, డామినెంట్ ట్రేట్లో వచ్చేసి పర్పల్ ఉంటుంది. ఎప్పుడైతే రెసెసివ్ ట్రేట్ వస్తుందో దాంట్లో వైట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకు 705:224 డామినెంట్ రెసెసివ్ అనమాట. అలాగే వీటి యొక్క రేషియో. అండ్ నెక్స్ట్ ఫ్లవర్ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది అంటే పూర్తిగా టర్మినల్గా ఉంటుందా, లేదా యాక్సియల్ అంటే స్టెమ్ నుంచి స్టెమ్ నుంచి ఫ్లవర్ వస్తుందా, లేదంటే లాస్ట్ టర్మినల్ చివరి లీఫ్ ఉంటుంది కదా, ఆ లీఫ్ నుంచి ఫ్లవర్ వస్తుందా, ఆ లీఫ్ స్టెమ్ నుంచి. అండ్ నెక్స్ట్ సీడ్ కలర్ ఎల్లో ఉంటుందా, గ్రీన్ ఉంటుందా, అలాగే సీడ్ యొక్క షేప్ రౌండ్ ఉంటుందా, రింకిల్డ్ ఉంటుందా, పాడ్ షేప్ ఇన్ఫ్లాటెడ్గా ఉంటుందా లేదా కన్స్ట్రిక్ట్గా ఉంటుందా, ఈ పాడ్ షేప్తో పాటు కలర్ గ్రీనా ఎల్లోనా, అండ్ నెక్స్ట్ స్టెమ్ లెంగ్త్ ఏ విధంగా ఉంటుంది, టాల్గా ఉంటుందా, డ్రాఫ్గా ఉంటుందా, వాటి యొక్క రేషియో అన్నమాట. Mandel hypothesized that characters were carried as traits and an organism always carried a pair of factors for a character. He also hypothesized that distinguishing traits of the same character were present in the population of an organism. He assumed that the traits shown by the pea plant must be in the seeds that produced them. The seeds must have obtained these traits from the parent plants. How do parent plants pass on their traits to the seeds? Will the seeds from tall plants always produce new tall plants? Mandel carried out several experiments to find out answers to such type of questions. సరే, మ్యాండెల్ వచ్చేసి హైపోథెసిస్ చేశాడనమాట. ఏంటి అంటే క్యారెక్టర్స్ అనేవి ట్రేడ్స్గా వస్తాయి, అంటే ట్రేడ్స్ ద్వారా క్యారీ అవుతాయి అన్నమాట. ద్వారా కాదు, ట్రేడ్స్ లాగా అన్నమాట. అలాగే ఈ ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఈ ఆర్గానిజమ్స్ వచ్చేసి పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని క్యారెక్టర్ వరకు క్యారీ చేస్తుంది. సో ఇక్కడ ఈ హైపోథెసిస్తో పాటు ఈ ట్రేడ్స్ యొక్క అంటే సమ్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, సేమ్ క్యారెక్టర్స్ ఉన్నటువంటి ఈ ట్రేడ్స్ అనేవి డిస్టింగ్విష్ అవుతాయి అన్నమాట, అంటే పాపులేషన్, ఆర్గానిజం యొక్క పాపులేషన్ ద్వారా. సో ఎప్పుడైతే మనం ఈ ట్రేడ్స్ని ఒక పీ ప్లాంట్ కిందగా అజ్యూమ్ చేసుకున్నట్టయితే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా డిస్టింగ్విష్ చేయొచ్చు చూడొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సీడ్స్ వచ్చేసి డిఫరెంట్ క్యారెక్టర్స్ కలిగి ఉన్నాయని చెప్పుకున్నాం. అంటే ఆ సీడ్ వస్తుంది, ఆ సీడ్ నుంచి ప్లాంట్ దాని యొక్క టాల్ ఉంటుందా, డ్వార్ఫ్ ఉంటుందా, అలాగే మనకు ఫ్లవర్స్ ఎక్కడ వస్తాయి, యాక్సియల్లో వస్తాయా లేదా టర్మినల్లో వస్తాయా, అండ్ నెక్స్ట్ వాటి యొక్క కలర్ ఏ విధంగా ఉంటుంది, షేప్ ఏ విధంగా ఉంటుంది, కన్స్టెంట్గా ఉంటుందా, అండ్ నెక్స్ట్ ఇన్ఫ్లాటెంట్గా ఉంటుందా, ఆ విధంగా అన్నమాట.
అలాగే ఈ పేరెంట్ ప్లాంట్స్ వచ్చేస్తాయి కదా, ఇవి వాటి యొక్క సీడ్స్కు ట్రేడ్స్ ఏ విధంగా పాస్ చేస్తాయి అంటే ఈ సీడ్స్ వచ్చేసి ఫ్రమ్ టాల్ ప్లాంట్స్ నుంచి ఆల్వేస్ న్యూ టాల్ ప్లాంట్స్ని ప్రొడ్యూస్ చేస్తాయా అంటే ఈ టాల్ ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటి సీడ్స్ మనం ఎప్పుడైతే దాన్ని మరీ మొక్కగా నాటుతామో దాని నుంచి వచ్చేటువంటి ప్లాంట్కి కూడా టాల్ ప్లాంటే వస్తుందా. అండ్ నెక్స్ట్ ఇటువంటి క్యారెక్టర్స్ అంటే ఇటువంటి క్యారెక్టర్స్తో పాటు ఇటువంటి క్వశ్చన్స్ కలిగినటువంటి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ కూడా మెండల్ ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. సో మనం మిగతావన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. పార్ట్ 2 వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.